వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ప్రీవియస్ టెట్లో ఇచ్చిన సైకాలజీ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సరళ అనే విద్యార్థి గణితంలోని వ్యవకలనాలను తన 6 సంవత్సరముల వయసులో చేయగలిగితే అదే పనిని చరణ్ తన 4 సంవత్సరముల వయసులోనే చేయగలిగాడు. ఇది క్రింది వికాస సూత్రంను సూచిస్తుంది. ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్, పెరుగుదల వికాసం అన్ని దశలలో ఒకే విధంగా జరగదు. వివిధ వికాసాలు పరస్పరం సంబంధంగా కొనసాగును. థర్డ్ ఆప్షన్, వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. ఫోర్త్ ఆప్షన్, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఆన్సర్ వచ్చి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమకై తామే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వాటిని నియంత్రించే శక్తి కలిగి ఉన్నామని భావించే దశ. ఆప్షన్స్. క్రీడా దశ, కౌమార దశ, పూర్వ వయోజన దశ, బాల్య దశ. ఆన్సర్ వచ్చి కౌమార దశ. నెక్స్ట్ క్వశ్చన్, బాలల వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తుల గూర్చిన వివరాలు తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఆప్షన్స్. హావింగ్ హార్ట్స్, స్కిన్నర్, వైగాట్స్కీ, బ్రూనర్. ఆన్సర్ వచ్చి హావింగ్ హార్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా శిశువులో మొదటి పన్ను ఏర్పడే వయసు. ఆప్షన్స్. 10 నుంచి 12 నెలలు, 12 నుంచి 18 నెలలు, 3 నుంచి 5 నెలలు, 6 నుంచి 8 నెలలు. ఆన్సర్ వచ్చి 6 నుంచి 8 నెలలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిని జతపరచండి. 1 పూర్వ బాల్య దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 శైశవ దశ, 4 కౌమార దశ. ఇటువైపును విమర్శించడం, ప్రశ్నించడం మరియు నేర్చుకోవటం, హఠం చేయటం, ముఠా దశ. మ్యాచింగ్ చేయండి. చూడండి, పూర్వ బాల్య దశ అంటే బి, ప్రశ్నించడం మరియు నేర్చుకోవటం. ఉత్తర బాల్య దశ అంటే ముఠా దశని ఉత్తర బాల్య దశ అంటారు. శైశవ దశ అంటే హఠం చేయటం, హఠం అంటే మారం చేయటం అని అర్థం. 4th కౌమార దశ అంటే విమర్శించడం. చూడండి, 1కి బి, 2కి డి, 3కి సి, 4కి ఏ. నెక్స్ట్ క్వశ్చన్, అక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించటం అనేది. ఆప్షన్స్. సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన, అనియంత్రిత పరిశీలన, అసంచరిత పరిశీలన. ఆన్సర్ వచ్చి నియంత్రిత పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించే మానసిక బౌద్ధిక అంశాల గతిశీలక వ్యవస్థాపనమునే మూర్తిమత్వం అని నిర్వచించినది. ఆప్షన్స్. జేఎఫ్ బ్రౌన్, కాంటర్, ప్రిన్స్, జీడబ్ల్యూ ఆల్ఫోర్ట్. ఆన్సర్ వచ్చి జీడబ్ల్యూ ఆల్ఫోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అందని ద్రాక్ష పుల్లన అనే సామెత దీనికి ఉదాహరణ. ఆప్షన్స్. ప్రతిగమనం, హేతుకీకరణం, ప్రక్షేపణం, విస్థాపనం. ఆన్సర్ వచ్చి హేతుకీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించగలడు. ఈ ప్రవచనాన్ని సమర్థించే ప్రజ్ఞా సిద్ధాంతం. ఆప్షన్స్. ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం, సామూహిక కారక సిద్ధాంతం. అంటే ఒక రంగంలో రాణించిన వ్యక్తి మిగతా అన్ని రంగాలలో రాణించగలడు అనేది ఏ సిద్ధాంతం చెప్తుందంటే ఏకకారక సిద్ధాంతం. ఆన్సర్ వచ్చి ఏకకారక సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించే వివేచన. ఆప్షన్స్. ఆగమన వివేచన, నిగమన వివేచన, సారూప్య వివేచన, నైతిక వివేచన. ఆన్సర్ వచ్చి ఆగమన వివేచన. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం. ఆప్షన్స్. యాంత్రిక బోధన జరిగినప్పుడు, వైవిధ్య బోధన జరిగినప్పుడు, విద్యార్థి అభ్యసనాంశ ప్రయోజనం తెలుసుకున్నప్పుడు, అభ్యసనానికి అవసరమైన శారీరక మానసిక పరిపక్వత ఉన్నప్పుడు.
ఆన్సర్ వచ్చి యాంత్రిక బోధన జరిగినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షను తప్పించుకోవటానికి కానీ కాకుండా కేవలం తన ఆనందం కోసం చదివాడు. ఇందులో ప్రేరణ రకం. ఆప్షన్స్: బాహ్య ప్రేరణ, అంతర్గత ప్రేరణ, సాధన ప్రేరణ, సృజనాత్మక ప్రేరణ. ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యం, అలసట, మత్తు పదార్థాల వలన కాదు అని వివరించినది. ఆప్షన్స్: గేట్స్, హెర్గన్ హాన్, డెసికో, కిమ్లే. ఆన్సర్ వచ్చి హెర్గన్ హాన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ. ఆప్షన్స్: ఆరోహణ, అవరోహణ, ఎస్ ఆకారపు, లాక్షణిక. అంటే ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది దోషాల సంఖ్య అనేది తగ్గేది ఏ అభ్యసన వక్రరేఖలో జరుగుతుందంటే ఆరోహణ వక్రరేఖ. ఆన్సర్ వచ్చి ఆరోహణ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో గౌణ అవసరం. ఆప్షన్స్: నిద్ర, వ్యాయామం, నీరు, గుర్తింపు. ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తికి కానీ వస్తువునకు కానీ సంఘటనకు కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహన. ఆప్షన్స్: ప్రజ్ఞ, భావన, ప్రత్యక్షం, స్మృతి. ఆన్సర్ వచ్చి భావన. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది. ఆప్షన్స్: పూరణ నియమం, సామీప్య నియమం, అభ్యాస నియమం, ఆకృతి క్షేత్ర సంబంధం. ఆన్సర్ వచ్చి ఆకృతి క్షేత్ర సంబంధం. నెక్స్ట్ క్వశ్చన్, డెజావు అనేది. ఆప్షన్స్: గ్రీకు పదం, లాటిన్ పదం, జర్మనీ పదం, ఫ్రెంచ్ పదం. డెజావు అనేది ఫ్రెంచ్ పదం. నెక్స్ట్ క్వశ్చన్, పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం అని దేన్ని అంటారు. ఆప్షన్స్: నియత క్రమశిక్షణ సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, సమరూప మూలకాల సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ఆన్సర్ వచ్చి నియత క్రమశిక్షణ సిద్ధాంతం. దీన్ని విద్యుత్ క్రమశిక్షణ సిద్ధాంతం అని కూడా అంటారు. ఇది పురాతనమైన సిద్ధాంతం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఒకటి జ్ఞాన రంగానికి చెందదు. ఆప్షన్స్: విశ్లేషణ, మూల్యాంకనం, అవగాహన, గ్రహించటం. మొత్తం జ్ఞానాత్మక రంగంలో ఏంటిది? జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. మరి ఇందులో విశ్లేషణ అనేది జ్ఞానాత్మక రంగానికి చెందుతుంది, మూల్యాంకనం కూడా జ్ఞానాత్మక రంగానికి, అవగాహన కూడా జ్ఞానాత్మక రంగానికి చెందింది. ఇంకా చెందదు అంటే ఇంకేంటి? గ్రహించటం. ఆన్సర్ వచ్చి గ్రహించటం. మరి గ్రహించటం అనేది భావావేశ రంగానికి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, పిఐఈడి అనగా. ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, .gif ఫైల్ ఫార్మెట్ అర్థం. గూగుల్ ఇంటర్చేంజ్ ఫైల్, గూగుల్ ఇన్స్ట్రుమెంట్ ఫార్మెట్, గ్రాఫిక్ ఇన్స్ట్రుమెంట్ ఫైల్, గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మెట్. ఆన్సర్ వచ్చి గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మెట్. నెక్స్ట్ క్వశ్చన్, NEP 2020 ప్రకారం విద్యలో సన్నాహ దశ. ఆప్షన్స్: 3, 4, 5 తరగతులు, 1, 2, 3 తరగతులు, 4, 5, 6 తరగతులు, 6, 7, 8 తరగతులు. సన్నాహ దశ అంటే ప్రిపరేటరీ స్టేజ్. ప్రిపరేటరీ స్టేజ్లో ఎన్ని తరగతులు ఉన్నాయి? 3, 4, 5 తరగతులు. ఆన్సర్ వచ్చి 3, 4, 5. ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించిన సంవత్సరం. ఆప్షన్స్: 1964, 1968, 1976, 1986. ఆన్సర్ వచ్చి 1968. ఇది ఇందిరాగాంధీ టైంలో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, RTE
2009 ప్రకారం విద్యార్థి పాఠశాల నుండి బదిలీ ధృవీకరణ పత్రాన్ని అంటే టీసీని పొందే హక్కును తెలియజేసే అధ్యాయం ఏంటి? ఈ అధ్యాయంలో టీసీని పొందే హక్కు ఉంది అంటున్నాడు. ఆప్షన్స్ వచ్చి 2, 7, 3, 4. ఆన్సర్ వచ్చి 2. రెండో అధ్యాయంలో టీసీని పొందే హక్కు ఉందన్నమాట. రెండో అధ్యాయంలో తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపుగా నేర్చుకోగలిగే శాతం. ఆప్షన్స్ 5%, 25%, 50%, 75%. ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వైగాట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ ఏమిటి? ఆప్షన్స్ పోల్చడం, ప్రశ్నించడం, పరిశీలన, సాంఘిక విషయాల విశ్లేషణ. ఆన్సర్ వచ్చి సాంఘిక విషయాల విశ్లేషణ. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యూచర్ లెర్న్ అనేది ఆప్షన్స్ క్రాకర్, రూబ్రిక్, మల్టీమీడియా సాఫ్ట్వేర్, మూక్స్ను అందజేసే సంస్థ. ఆన్సర్ వచ్చి మూక్స్ను అందజేసే సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది మహోన్నత వ్యక్తి పేరున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుంది. ఆప్షన్స్ దువ్వూరి సుబ్బమ్మ, సర్వేపల్లి రాధాకృష్ణ, అబ్దుల్ కలాం, డొక్కా సీతమ్మ. ఇంతకుముందు ఇవి మధ్యాహ్న భోజన పథకానికి జగనన్న గోరుముద్ద అనే పేరు ఉండేది. దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత డొక్కా సీతమ్మగా పేరు మార్చారు. ఆన్సర్ వచ్చి డొక్కా సీతమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, అభినయం, నృత్యం చేయటం అనేవి క్రింది నైపుణ్యాలకు చెందినవి. ఆప్షన్స్ భాషా నైపుణ్యాలు, ప్రక్రియ నైపుణ్యాలు, శారీరక నైపుణ్యాలు, సామాజిక నైపుణ్యాలు. ఆన్సర్ వచ్చి మనకి శారీరక నైపుణ్యాలు.